సో హే గైస్, ఏజీ హియర్. సో ఐ గెస్ ఇది ఛానల్లో సెకండ్ వీడియో. సో ఈరోజు నా ఫ్యాట్ లాస్ జర్నీలో ఏమైతే హెల్ప్ఫుల్ అనిపించినాయో, టిప్స్ కానివ్వండి, ట్రిక్స్ కానివ్వండి, 5 అయితే మీతో షేర్ చేసుకుంటా. సో అండ్ యా, స్టిక్ ఆన్ టు దిస్ 5 టిప్స్. సో ఇదైతే 3 months అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ గా చెప్పేస్తున్నా, 3 months కన్సిస్టెంట్ గా ట్రై చేయండి. సో మీరు ఏది వర్క్ ఉన్న తర్వాత పక్కన పెట్టుకుని ఫస్ట్ ఇవి అయితే ఫాలో అయితే అవ్వండి. సో మీకు పక్క రిజల్ట్ అనేది మీకు కన్ఫర్మ్ అయితే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ 3 months ఫాలో చేస్తే మీరు. సో అండ్ యా, ఫస్ట్లీ మెంటల్ గా ఒకటి అయితే ఫిక్స్ అవ్వండి గైస్. సో బికమింగ్ ఫిట్ అంటే లూజింగ్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ మజిల్. సో అది చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య వాటర్ డైట్ చేస్తున్నారు, లేకపోతే డిఫరెంట్ డైట్స్ చేస్తున్నారు. ఓకే, మీరు ఫ్యాట్ లాస్ అవుతారు, అట్ ద సేమ్ టైం మీరు అయితే మీ మజిల్ అనేది పోతుంది. సో అది వచ్చేసి పెద్ద బుల్షిట్ గైస్. సో మళ్ళీ మీరు లైక్ రీకన్జ్యూమ్ చేసినప్పుడు మీ డైలీ మీల్స్ మళ్ళీ మీరు ఫ్యాట్ అనేది ఈజీగా గెయిన్ అయితే అయిపోతారు. సో ఎటువంటి వాటికి కొంచెం దూరంగా అయితే ఉండండి. సో మీకైతే 5 యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. అండ్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ యా, లెట్స్ బిగిన్ ద వీడియో. సో టిప్ నెంబర్ 1. సో ఇది వచ్చేసి హెడ్ లాంటిది టిప్ అనేది. సో ఇది లేకపోతే మీరు ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా కష్టం. సో 30 minutes మీకు చెమట వచ్చేలాగా ఏదో ఒక వర్కౌట్ అయితే చేయండి. సో ట్రై టు డూ సంథింగ్ విచ్ బ్రింగ్స్ ద స్వెట్ అవుట్ టు యువర్ బాడీ. సో లైక్ డూయింగ్ జాగింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, క్రాస్ ట్రైనర్ కానివ్వండి. సో కార్డియో మీద అయితే ఫోకస్ చేయండి. సో కార్డియో మీద కంపల్సరీ ఫోకస్ అయితే చేయాలి. 30 minutes కంపల్సరీ అయితే చేయాలి గైస్. సో మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు అండ్ ఒకవేళ మీరు మజిల్ గెయిన్ అవుతున్నారు, ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి, మజిల్ పోకూడదు అనుకుంటే సో ట్రై టు డూ ఇంక్లైన్ వాకింగ్. సో ఇంక్లైన్ వాకింగ్ చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో అవి వర్కౌట్స్ అనేవి క్లియర్ గా నేను అప్కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తా. మిస్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రిప్షన్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ. సో ఇవి మిస్ అవుట్ అవ్వకుండా ఉండడానికి మేక్ షూర్ సబ్స్క్రైబ్. అండ్ యా, కమింగ్ టు ద ఈ టిప్ నెంబర్ 1 ఎందుకు హెడ్ అంటున్నానంటే, సో మీ బాడీ నుంచి స్వెట్ వచ్చినప్పుడే గైస్, సో ద ఫ్యాట్ మజిల్స్ కానివ్వండి ఇవన్నీ అనేది కరుగుతాయి బాడీలో. సో ఇది చేస్తేనే మీకు రిమైనింగ్ కూడా చాలా హెల్ప్ బూస్ట్ అనేది ఇస్తాయి. సో బేసికల్ గా ఇది హెడ్ అని నేను ఎందుకు అన్నానంటే, సో డూయింగ్ దిస్ ఈజ్ మోర్ గ్రేట్ కంపేర్ టు అదర్ టిప్స్ నేను చెప్పట్లో. ఓకేనా, 30 minutes మర్చిపోకండి. 30 minutes ట్రై టు డూ సంథింగ్ విచ్ బ్రింగ్స్ ద స్వెట్ అవుట్ ఫ్రమ్ యువర్ బాడీ. అండ్ టిప్ నెంబర్ 2. ఇది వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉంటుంది, చాలా హార్డ్ టిప్ ఇది వచ్చేసి. సో పర్సనల్ గా దిస్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఐ డన్ ఇన్ ఫ్యాట్ లాస్ జర్నీ. సో ఏంటంటే ఒక 3 months మీరైతే కంప్లీట్ గా షుగర్స్ అనేవి మానేయాలి. బ్రెయిన్ పోతుంది, నాకు అర్థమైంది. బట్ యా, 3 months మీరు షుగర్స్ అనేవి కట్ చేయాలి. సో షుగర్స్ అసలు కన్జ్యూమ్ చేయకూడదు గైస్. సీరియస్ గా షుగర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ వర్స్ట్ సబ్స్టెన్సెస్ అయ్యి. సో మీకు ఫేస్ బ్లోట్ అయినా లేకపోతే చబ్బీ అవుతుందని, ఎందుకు పింపుల్స్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ షుగర్ అంతే. సో మీరు ఒక 3 months షుగర్ మానేయండి. సో పక్కా మీరు నెక్స్ట్ వీడియోకి వచ్చి మీరు చెప్తారు, బ్రో ఇట్ రియల్లీ వర్క్ ద లాట్, ఫేస్ క్లియర్ అయింది అండ్ యా బ్లోటింగ్ పోయింది, మై ఫేస్ జాల్ ఇన్విజిబుల్ అవుతుంది, అది ఇది అని చెప్పేసి. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ క్విటింగ్ షుగర్స్. సో షుగర్స్ అనేవి కంప్లీట్ గా మానేయాలి. ట్రై యూజింగ్ మాంగ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ షుగర్ ఫ్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ అయితే యూజ్ చేయండి. ఐ నో ఇట్స్ హార్డ్ టు కంట్రోల్, బట్ యా ఒక 3 months ఆపేస్తే ఏం పర్లేదు. టిప్ నెంబర్ 3. సో ఇది వచ్చేసి ఏంటంటే, సో పడుకునే ముందు కన్జ్యూమ్ బెజిల్ సీడ్స్, సబ్జా గింజలు అంటారు చూసారా. సో అవి ఒక గ్లాస్ అయితే కన్జ్యూమ్ అయితే చేయండి. ఇట్ వర్క్స్ అలాట్, ట్రస్ట్ చేయండి. లైక్ ఎందుకు అంటున్నానంటే, బేసిక్ గా బెజిల్ సీడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ ఆల్సో ఫ్యాట్ లాస్ కి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో బెజిల్ సీడ్స్ వల్ల మీ ఫేస్ అనేది గ్లో కూడా వస్తుంది గైస్. సో ఫేస్ క్లియర్ అవుతుంది, గ్లో వస్తుంది. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బెజిల్ సీడ్స్. సో ట్రై టు కన్జ్యూమ్ 1 glass ఆఫ్ బెజిల్ సీడ్స్ బిఫోర్ యూ స్లీప్ అట్ నైట్. అండ్ యా, దట్స్ రియల్లీ గుడ్ వన్. సో ఇది నోట్ అయితే చేసుకోండి, ఇది కూడా సో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో టిప్ నెంబర్ 4. సో టిప్ నెంబర్ 4 ఏంటంటే, సో కన్జ్యూమ్ ప్రోటీన్. యా, ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ అయితే చేయాలి. కొంతమంది ఏంటంటే ఫ్యాట్ లాస్ చేస్తున్నాం కదా, తిండి తగ్గించేస్తే సరిపోద్ది అనుకుంటారు. బొక్కవి అవ్వదు, మజిల్ దొబ్బేస్తారు గైస్. సో ప్రోటీన్, ఇప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 90 kgs అయితే ఉన్నా. సో ఐ కన్జ్యూమ్ 180 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే.
పర్ డే తింటా. సో ఏం తింటున్నావు బ్రో, నువ్వు మంచిది తింటున్నావు అంటే లేదు గైస్, నేను మీకులాగా నాన్ వెజ్ తింటా, కాకపోతే ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తా. సో 1 scoop ఆఫ్ ప్రోటీన్ ఎక్స్ట్రా యూస్ చేస్తా. సో ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలి కన్నా, ప్రోటీన్ లేకపోతే అసలు మీకు ఫ్యాట్ లాస్ జర్నీ వేస్ట్. సో బక్కగా స్కిన్నీ అంటారు చూసారా, అలా అయిపోతారు. సో మజిల్ పోతుంది, ఫ్యాట్ పోతుంది, స్కిన్నీగా అయిపోతారు. ఎవడైనా రేపు పొద్దున వచ్చి ఇలా గుద్దితే అలా పడతారు కింద. సో ట్రై టు కన్జ్యూమ్ ప్రోటీన్. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఇది వచ్చేసి టిప్ నెంబర్ 4. సో మీ బాడీ వెయిట్ ఇంటూ 2 times ప్రోటీన్ అయితే కన్జ్యూమ్ అయితే చేయండి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల. సో సింపుల్ గా ఒకటి చెప్తా, నేను ఒక 1 year ప్రోటీన్ ఏమి చూసుకోకుండా జిమ్ అయితే చేసా. సో లేటర్ రీసెంట్ గా ఒక 2 months నుంచి ప్రోటీన్ గట్టిగా కన్జ్యూమ్ చేస్తున్నా. సో ఈ 1 year లో చూడని రిజల్ట్స్ ఈ 2 months లో నేను ఈజీగా అయితే చూస్తున్నా, బికాస్ ఆఫ్ కన్జ్యూమింగ్ ద బెస్ట్ ప్రోటీన్. గుర్తుపెట్టుకోండి, ద బెస్ట్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ నీడ్ టు కన్జ్యూమ్, అంతే. సో టిప్ నెంబర్ 5, లెట్ మీ షో యూ. సో టిప్ నెంబర్ 5 చాలా సింపుల్ గైస్, ఏం లేదు, మీరు 1 second. సో అండ్ మీ మీల్స్ తిన్న తర్వాత కంపల్సరీ ఒక 10 to 15 minutes అయితే వాక్ అయితే చేయండి. సో ఇట్ హెల్ప్స్ అలాట్ సీరియస్గా. సో మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు సో మీది ఏదైతే లైక్ మీరు కన్జ్యూమ్ చేసిన మీల్ ఉంటుంది చూసారా, అది ఇంకా ఈజీగా అయితే డైజెస్ట్ అయితే అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ యూ అ లాట్ ఇన్ డైజెషన్. సో ఆటోమేటిక్గా మీకు ఫ్యాట్ లాస్ జర్నీలో చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టార్టింగ్లో నేను తినేసి పడుకునేవాడిని, ఆ పని అయితే అసలు చేయకండి. సో తిన్న తర్వాత ఒక 10 to 15 minutes జెంటిల్ వాక్. సో జెంటిల్ వాక్ అంటారు చూసారా, మరి పరిగెట్టడం, హార్డ్ వాక్, మార్షల్ ఆర్ట్స్ కాకుండా సో జెంటిల్ వాక్ అయితే చేయండి, ఎక్కువ పరిగెట్టేయకండి. సో అండ్ ఇట్ హెల్ప్స్ అలాట్. సో ఇవి వచ్చేసి 5 tips. సో ఇవైతే చెప్తున్నాను కదా, మర్చిపోకుండా 3 months అనేది పక్కా అయితే ఫాలో అవ్వాలి మీరు. సో 3 months ఫాలో అయిన తర్వాత నాకు వచ్చేసి కామెంట్ అయితే చేయండి. 100% మీరు అయితే ఫ్యాట్ లాస్ అవుతారు. మజిల్ గెయిన్ కూడా, మజిల్ అయితే గెయిన్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ 2 అయితే అవుతాయి. సో పక్కా కామెంట్ చేస్తారు మీరు వచ్చేసి ఒక 3 months తర్వాత, బ్రో ఇట్ రియల్లీ వర్క్ అని చెప్పేసి. ఒకవేళ పని అవ్వకపోతే, పని అయితే అయిపోద్ది గైస్, 1000% మీరు అచీవ్ చేయాలనుకున్న వెయిట్ అయితే తగ్గుతారు అండ్ ఫ్యాట్ కూడా తగ్గుద్ది. ఒకవేళ అవ్వకపోతే మీరు ఏదో మిస్ చేసినట్టు అంతే. సో ఈ 5 tips అయితే మర్చిపోకుండా అయితే చేయండి. సో ఇట్ హెల్ప్స్ అ లాట్. సో చూస్తున్నారు కదా నన్ను, సో thumbnail లో చూసే ఉంటారు 127 నుంచి 90 kgs వచ్చా బై డూయింగ్ దిస్ 5. సో నెక్స్ట్ వీడియోలో ఏమి లైక్ మీకు డౌట్స్, లైక్ నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో మర్చిపోకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నేను పక్కా చేస్తాను మీకు, లైక్ ఫేస్ గురించి, లైక్ ఫేస్ ఎక్సర్సైజెస్ కావాలి, లేకపోతే బైసెప్ ఆర్ వాట్ ఎవర్, ట్రైసెప్ కానివ్వండి, ఏదన్నా ఐ కామెంట్, సారీ యూ కామెంట్, ఐ డూ ద వీడియో. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ hope these tips are helpful to you. See you in my next video. Bye bye.